ఒక్కసారి ఊరెళ్ళి వద్దాం బిళ్ళకూరు, కానీ భయపడకండి. ఇదే డేగలవారిపాలెం నుండి బిళ్ళకూరు వెళ్ళే మార్గం. రెండో ప్రక్క అయితే ఎలాంటి రక్షణ కవచం లేకపోవడంతో బ్రేక్ ఫెయిల్ అవుతే ప్రాణాలు పంట కాలువలోనే. కాలువ అయితే శుభ్రం చేయలేదు. ఈ పక్కన ఉన్న రక్షణ కవచం అయితే మొత్తం పూర్తిగా శిథిలమైపోయింది. ఇక రోడ్డు చూస్తే అద్భుతాలు అన్నీ ఈ రోడ్డు మార్గంలోనే ఉన్నాయి. పూర్తిగా గోతులమయంగా ప్రమాదం జరిగితే నేరుగా పంట కాలువలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడికి మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే రావడం జరిగింది. మరి ప్రస్తుతం చూస్తే అర్థమవుతుంది, రాత్రి వేళల్లో ఈ రోడ్డు మార్గంగా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఈ పక్కనే పంట కాలువలు, ఆ శుభ్రత గురించి ఏనాడో మర్చిపోయారు. కానీ ప్రభుత్వం మారిన అధికారులు మారకపోవడం వల్ల పంట కాలువ శుభ్రత పూర్తిగా మర్చిపోయారు. అధికారులు సస్పెండ్ చేసిన నిర్లక్ష్యం మాత్రం నిండా ఉంది. వాహనాలు వెళ్ళాలన్నా, పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఇదే మార్గంలో వెళ్ళాల్సిన పరిస్థితి. కాస్త ముందుకెళ్ళొద్దాం, బిళ్ళకూరు వెళ్దాం, కాస్త భయపడకండి. ఇది గోదావరి అనుకుంటే పొరపాటే. ఎంత అద్భుతంగా ఉందన్నది. ఇక్కడ బిళ్ళకూరు వెళ్ళాలి అంటే భయపడాల్సిందే. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆలోచన ఒక్క అధికారిలోని. కనీసం ప్రయాణం చేయాలంటే భయపడాలి అనే స్థాయికి ప్రజలు ముందుకెళ్తున్నారు. ఈ మహిళలు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాయకులు నాకెందుకు లేని ఆలోచన. అధికారులు ఆదర్మర్చి నిద్రపోతున్నారు కాబట్టి నేడు డేగలవారిపాలెం నుంచి ఈ నక్కవారిపేట మీదుగా వెళుతున్న ఈ రోడ్డు మార్గం ఒక చెరువులను తలపించేలా ఉంది. ప్రమాదాలు ఎన్ని జరిగినా మనకెందుకు లేని నిర్లక్ష్యంతో ఇక అధికారులు ఉన్నారు. సమస్యను చెప్పుకునే ప్రజలు లేరు, పరిష్కారం చేసే ప్రజాప్రతినిధులు లేరు, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వ అధికారులు లేరు. వచ్చింది మంచి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలు పడుతున్న తిప్పల గురించి ఆలోచించే ఒక్క అధికారి లేడు, ఒక్క నాయకుడు కూడా లేరు. ఎన్నో సంవత్సరాలుగా సాగునీరు కోసం రైతులు చేసిన పోరాటాన్ని మనం కొద్ది రోజుల క్రితం అయితే మనం చూడటం జరిగింది. రైతు పోరాటం చేసి సాగునీరు కోసం పెద్ద యుద్ధమే చేశారు, చివరికి సాధించుకున్నారు. ఇది ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న పెద్ద పెద్ద చెరువులను తలపించేవి. గత ప్రభుత్వంలో ఈ గోతులనే చూసి నేటి నాయకులు విమర్శలు చేసేవారు, పడవలు నలిపేవారు, అలాగే చేపలు కూడా పట్టుకునేవారు. ప్రస్తుతం చూస్తుంటే ఇది సుమారు 6 అడుగుల గోతుల్ని తలపించేలా ఉన్నాయి. ఇంకా రైతులైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకంతలోనే నిర్లక్ష్యం అధికారుల్లోని నాయకుల్లోని ఉండడం ఎక్కువగా ఉండడం. అందులోకి ఈ ప్రాంతంలో సాగునీరు అలాగే త్రాగునీరు ఇబ్బందితో ఎక్కువగా ఉన్న కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా లేకపోవడం మరి బిళ్ళకూరు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది వాస్తవం కాబట్టి కాస్త ముందుకెళ్ళి చూద్దాం. ఏదన్నా ప్రాణం కాపాడాలని వస్తున్న అంబులెన్స్ కూడా మధ్యలోనే ఆగిపోయేలా, ప్రయాణం చేయాలంటే ప్రాణాలు పైకి పోయేలా ఉంది. ఇదంతా కూడా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. కానీ తప్పని ప్రయాణం చేస్తున్న ఈ ప్రజలు మరి తిప్పలు తీరేది ఎప్పుడు?
వీళ్ళకి రోడ్డు మార్గం వేసేది ఎప్పుడు? ప్రభుత్వం మారింది, నాయకులు మారారు, కానీ అధికారులు మాత్రం మొత్తు నిద్రలో కూర్చున్నారు, నిద్రపోతున్నారు అనేది మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో కనీసం ఆలోచన లేని విధంగా ఉండటం వల్లే నేడు మన బంగారమ్మ గుడిని తలపించే స్థాయికి ఇంకా ఎక్కువగా వెళ్ళిపోయిందంటే మనం చెప్పచ్చు. ఇక్కడంతా కూడా ప్రజలు ఏమైపోతే మనకెందుకులే అనే నిర్లక్ష్యం నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల కోసం కొంతమంది నాయకులు వచ్చి ఇక సాగునీరుని అందించామని గొప్పలుగా చెప్పుకోవడం అయితే జరిగింది. మరి ఇక్కడ రోడ్డు మధ్యలోనే ఇంత పెద్ద గోతులు ఉంటే మరి పరిష్కారం చేస్తారా? సరే, ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఈ గోతులు? 3 సంవత్సరాల నుంచి. గత ప్రభుత్వం ఎలాగే చేయలేకపోయింది, పట్టించుకోవట్లేదు. దీనివల్ల మరి ప్రమాదాలు, చీకట్లో కూడా ప్రమాదాలు పడిపోతున్నారు. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రోడ్డు పోస్తే అంటే బంగారమ్మ గుడిని మించిపోయింది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. భయపడుతూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఇక మహిళలు అయితే మాత్రం చాలా భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. దారుణంగా ఉంది. ఈ రోడ్లు పట్టించుకునే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇంత గుంతలు పడిపోయి ఇది ఎక్కువ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును సార్. మరి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మొన్న నిధులు ఎన్నో విడుదల చేశారన్నారు, అన్ని చోట్ల వేస్తున్నారు, కానీ ఎక్కువ ట్రాఫిక్ తిరిగి చోట వేయట్లేదు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కదండి, ఇప్పుడు బండి వెళ్ళి స్కిడ్ అయి పడిపోతే ఏమి ఉండదు. ఇక్కడ ఎంత వస్తుంది. స్కూటీ లాంటిది అయితే ఇందులో సెల్ఫే అవ్వదు, అందులో ఆగిపోద్ది. ఇప్పుడు స్కూటీ లాంటిది వెళ్ళింది అనుకోండి, అందులో ఆగిపోద్ది కదా బండి, అదరికి వెళ్తే వెనక్కి రాదు. ఇంకా ఇప్పుడు వచ్చిందేమో ప్రభుత్వం మంచిది అని చెప్పుకుంటున్నారు. దాని గురించి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ గోతుల గురించి మీరే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందండి. ఇది కూడా బయట అన్ని రోడ్లు బాగానే చేశారు, ఇలాంటి చిన్న చిన్న లోకల్ రోడ్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్ ఆయన నిధులు తీసుకుని మరి ఆయన ఏం చేశాడో తెలియదు 2 సంవత్సరాల నుంచి. కొన్ని ఊర్లో అయితే సీసీ రోడ్లు అవి చాలా బాగా జరిగినాయి. ఇది కూడా సీసీ రోడ్డు వేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ముందుకి చెప్పుకోలేకపోతున్నారు సమస్యని. నిజంగా చూడాలంటే ఒక పెద్ద గోదావరి రోడ్డు మధ్యలోనే ఉందా అనేలా మొత్తం ఇది ఉంది. ప్రశ్నించే వాళ్ళు లేక, ప్రజాస్వామ్యంలో పరిష్కారం చేసే అధికారులు లేక, ప్రజల యొక్క క్షేమం కోరుకునే నాయకులు లేక నేటి ఆంధ్రప్రదేశ్ ఈ గుంతలమయంగా ఉంది అనేది మాత్రం నిదర్శనంగా ఉంది. ఎన్నో గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఇక్కడ కనీసం గుంతలు కూర్చలేని రోడ్లు ఈ విధంగా ఉన్నాయి అంటే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి నాయకులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అనే అనుమానం అయితే కలుగుతుంది. మరి చూద్దాం, ఈ సమస్యకు పరిష్కారం చేస్తారా, పరిష్కారం కోరుకునే వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటారో చూద్దాం. నేను సైతం టీం బిల్లకూరు. జై హింద్.